సండే అనగానే మనకు గుర్తొచ్చేది బిర్యానీ, పులావ్స్, చికెన్, మటన్. అందరికీ సండే అంటేనే చాలు. నాన్ వెజ్ ప్రియులు విపరీతంగా సండే అంటే చాలు ఇంకా ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటారు. అయితే ఇంట్లో చేసుకోవడం ఒక ఎత్తు అయితే బయటనే అతి తక్కువ రేట్లో మధ్యతరగతి వాళ్ళకి వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు మెయింటైన్ చేస్తూ మన వైజాగ్లోనే మనకు జీవీఎంసీ దగ్గరలోనే శ్రీనుబాబు కోడిపల ఉంది. శ్రీనుబాబు నమ్మినోడు ఆరోగ్యానికి గ్యారెంటీ. ఒకసారి నేనైతే ఇక్కడికి వచ్చిన్నాను. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చాలా అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే బిర్యానీ పాయింట్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. కానీ దీనికున్న క్రౌడ్, శ్రీనుబాబు కోడిపలావుకున్నంత క్రౌడ్ ఇక్కడ ఏ షాపుకి కూడా లేదు. అంతమంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కోడిపలావ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అయితే మనం మాట్లాడడానికి అయితే వచ్చాను. సార్ హలో సార్. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఓకే సార్, అసలు శ్రీనుబాబు కోడిపలావ్ ఈ పేరు శ్రీనుబాబు కోడిపలావ్ అంటే చాలా క్యాచీ వర్డ్, చాలా క్యాచీగా ఉన్న నేమ్. అసలు ఈ పేరు ఎవరిది సార్? శ్రీనుబాబు కోడిపలావ్. ఓకే, మీ పేరే మన బ్రాండ్, మన దీని పేరు కూడా శ్రీనుబాబు కోడిపలావ్ మీ పేరు. ఓకే సార్, అసలు ఎంతకాలం అవుతుంది శ్రీనుబాబు కోడిపలావ్ అన్నది పెట్టి? 1 year అండి, సెకండ్ ఇయర్ లో వచ్చాం. ఇది సెకండ్ ఇయర్. అచ్చా, లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, 1 year అవుతుంది. అచ్చా, 1 year అయినా కూడా మంచి మార్కెట్ లో చాలా మంచి నేమ్ వచ్చింది అయితే. ఓకే, అంటే చాలా మంది నాకైతే పర్సనల్ గా సజెస్ట్ చేశారు ఒకసారి టేస్ట్ చేయమని. ఒకసారి నిజంగా నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. సరే, అసలు ఫస్ట్ మీ ప్రయాణం ఎలా సాగింది, అసలు ఎలా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 97లో వైజాగ్ వచ్చాను. 97లో? ఓకే, 97లో వచ్చి ఒక మామూలుగా ఒక ఫుట్బాల్ బండి మీద వ్యాపారం ప్రారంభించాను. ఆ బండి మీద 5 రూపాయలకి 5 ఇడ్లీతో స్టార్ట్ చేశాను. ఓకే, ముందు టిఫిన్ షాప్. అక్కడి నుంచి 10 రూపాయలకే భోజనం పెట్టాను. బండి మీద 10 రూపాయలకి బండి ఒక సామాన్యుడికి అందుబాటులో. ఎప్పుడు కూడా నా యొక్క వ్యాపారం కూడా ప్రతిదీ కూడా ఒక సామాన్యుడికి అందుబాటులో తక్కువ రేటుతో మూవ్ అవుతూ ఉంటాం. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికి ఈజీగా ఉండడం కోసం మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లో టిఫిన్ ఫస్ట్, తర్వాత బిర్యానీ. మొత్తం మీదంతా వైజాగేనా సార్? టోటల్ వైజాగ్. నేను పుట్టగా ప్రాపర్టీ మాత్రం విజయవాడ. అచ్చా, ఓకే. విజయవాడ నుంచి 97లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటాను. అంటే ఇప్పుడు మన దగ్గర సార్, ఇప్పుడు మీ ప్రయాణం అయితే లాస్ట్ ఇయర్ నుంచి బిర్యానీ అనేది పెట్టదు. మీ బిజినెస్ ఎలా ఉంది సార్ అసలు? ఫస్ట్ బిజినెస్ బాగుంది. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎంతమందికి ఏది ఉన్నా సరే మనము రీజనబుల్ రేట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కడికి జీవీఎంసీ కార్పొరేషన్కి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ఆ టైంకి ఆ సమయానికి తక్కువలో భోజనం అవ్వాలి, తక్కువలో రుచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, ఆ భోజనం అందరూ లైక్ చేస్తారు. సరే, అంటే ఓపెన్గా చాలా కాంపిటేటివ్. ఇప్పుడు బిర్యానీ సెంటర్స్ అంటే వైజాగ్లో ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్గా చెప్పాలంటే వీధి కోటి ఉన్నట్టే, చాలా ఎక్కువ అడుగడుగునా ఉన్నాయి. అలాంటి ఇంత కాంపిటేటివ్ దీంట్లో మీరు అసలు ఎలా అధిగమిస్తున్నారు దాన్ని? అసలు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి 10 రూపాయలకి భోజనం పెట్టాను, 10 రూపాయలకి బిర్యానీ అమ్మాను, చికెన్తో 20 రూపాయలకి అమ్మాను. ఆ రోజు నుంచి నేను ఆ చిన్నగా అయితే ఈ రోజున ఒక ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది, ఒక షాప్ పెట్టడం జరిగింది. షాప్లో ఉన్నాను. జీవీఎంసీ క్యాంటీన్, మున్సిపల్ ఆఫీస్లో క్యాంటీన్ నేను రన్ చేశాను. 8 సంవత్సరాలు రన్ చేశాను. అది 30 రూపాయలుగా భోజనం. కమిషనర్ మమ్మల్ని మెచ్చి మాకు ప్రశంసా పత్రాలు ఇచ్చి దాన్ని 10 రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోమని 40 రూపాయలు చేశారు భోజనం ఆ రోజుల్లోనే. సూపర్ సూపర్. అయితే ఫస్ట్ మీరు జీవీఎంసీలో క్యాంటీన్ రన్ చేసి దాని తర్వాత ఓన్ గా వచ్చారు ఇక్కడికి. ఓకే, ఫైన్ సార్. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ సెంటర్ అంతా కూడా సిటీ సెంటర్. ఇంత సిటీ సెంటర్ లో మీకు జీవీఎంసీ నుంచి కానీ ట్రాఫిక్ పోలీసుల నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదు అసలు మీకు? ఇబ్బందులు అయితే ఉంటాయేమో, సహజంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం మేము ఒక సెక్యూరిటీ గార్డు పెట్టుకున్నాం. మా ఇక్కడ బళ్ళు పెట్టుకుని ఇబ్బంది లేకుండా మా షాప్ వరకు ఒక సెక్యూరిటీ గార్డు మెయింటైన్ చేసుకుంటూ శ్రీనుబాబు కోడి పలావ్ అనేది మీ నేమ్ ఎక్కువగా, అంటే ఎక్కువ బిర్యానీ అనే ఉంటుంది. కోడి పలావ్ మీ దగ్గర ఉన్న వాటిల్లో ది బెస్ట్ ఐటమ్ ఏది అంటారు? బెస్ట్ ఐటమ్ నాటుకోడి పలావ్ ఉంది, కోడి పలావ్ ఉంది. కోడి పలావ్ అనేది 120 రూపీస్, నాటుకోడి పలావ్ అనేది 300 రూపాయలు. ఓకే, ఈ డిఫరెన్స్ రేట్ల మీద నెంబర్ 1 చాయిస్ మాత్రం కోడి పలావ్. ఇంకా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఓకే, సాధారణంగా బిర్యానీ అంటే నార్మల్గా మనం ఎక్కువ రెస్టారెంట్స్ బిర్యానీ అంటే
అయితే పులావ్ అనేది మనం ఇంట్లో ఎక్కువగా ఫ్యామిలీ చేసుకుంటారు ఎక్కువ. ఇప్పుడు మీ పలావ్కి, మీ శ్రీనిబాబు కోడి పలావ్కి ప్రత్యేకంగా రావడానికి అంటే మీరు మసాలాలు ఏమైనా మీ ఓన్గా ప్రిపేర్ చేస్తారా, ఆర్ ఎల్స్ లేదంటే ఎలా బయట నుంచి తెప్పించడం ప్రత్యేకంగా? ఏముండదమ్మా, మొత్తం అంతా కూడా మన ఓన్ ప్యాకింగ్, టోటల్ మసాలాల దగ్గర నుంచి. అన్ని కూడా మన ఓన్. సార్ అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీగా 1 year అవుతుంది. 1 year నుంచి అంటే ఇప్పుడు ఓన్లీ ఈ రేంజ్ లోనే ఉంటారా? నెక్స్ట్ ఫ్యూచర్ లోకి ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా? రెస్టారెంట్కి అయితే ఎప్పటికీ వెళ్ళండి, ఎప్పటికి వెళ్ళరు? ఎప్పటికీ రెస్టారెంట్ అండి. అదేంటి ఎప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉంటే నాకు ఇష్టం. అచ్చా, ఓకే, ఫైన్ ఫైన్. అంటే ఎప్పుడు మంచిగా అందరికి అఫోర్డబుల్ ప్రైసెస్ లో, ఇదే ప్రైసెస్ లో ఉండి ఇట్లాగే మెయింటైన్ చేయాలి, ఇంకా మంచిగా బ్రాంచెస్ విస్తరించాలన్నది మీ ఆలోచన. అంతే. కోడి పలావ్, బిర్యానీ అని చెప్పారు. మీ దగ్గర ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఇంకేముంటాయి? పచ్చిమిర్చి కోడి వేపుడు పలావ్. పచ్చిమిర్చి కోడి వేపుడు పలావ్, అమ్మ పేరులోనే చాలా ఘాటు. స్పైసీ. స్పైసీ, ఓకే. అది కారం ఏదో వాడ, ఓన్లీ పచ్చిమిర్చితో అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే గోంగూర చికెన్ పలావ్. గోంగూర చికెన్ పలావ్. ఇంకా చికెన్ గ్రేవీ పలావ్. చికెన్ గ్రేవీ పలావ్, ఓకే. చికెన్ ఫ్రై పలావ్, ఓకే. ఫుల్ జాయింట్తో ఫ్రై జాయింట్తో పలావ్. ఓ, అన్ని పలావ్స్. అచ్చా, ఓకే. మటన్ పలావ్. మటన్ పలావ్ అంటే ఇంకా ఇంతకలా లోపల కొబ్బరి పాలు అన్నారు కదా, కొబ్బరి అన్నం. అది ఓన్లీ సండే. అంటే సండేస్, వీక్ డేస్ సపరేట్ గా ఉంటుంది. ఓకే. సండే ఎవరి వీక్ ఒక్కొక్క ఐటమ్, ఎవ్రీ వీక్. అలాగే ఎవ్రీ మంత్లీ ఎండింగ్ డిస్కౌంట్ ప్రైస్ మళ్ళీ దీంట్లో. ఇందులోనే డిస్కౌంట్ మళ్ళీ. ఓకే, ఇచ్చేది మంచి రీజనబుల్ ప్రైసెస్, మళ్ళీ కాంప్లిమెంటరీగా మళ్ళీ డిస్కౌంట్ ప్రైసెస్. ఓకే, ఫైన్. సరే అయితే ఇప్పుడు మీ అడ్రస్, ఇప్పుడు మీ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ప్రజలు ఏ విధంగా రీచ్ అవ్వాలి? అడ్రస్ మన మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీది అవుట్ గేట్ ఆపోజిట్. ఓకే, ఆర్టీసీ కాంప్లెక్స్ నియర్ జీవీఎంసీ ఆపోజిట్. ఓకే. సార్ ఇప్పుడు టైమింగ్స్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? ఫుడ్ అవైలబుల్ ఉన్న టైమింగ్స్ 11:30 to 4, మళ్ళీ ఈవినింగ్ 6:30 to 12. మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 4 వరకు, మళ్ళీ ఈవినింగ్ అయితే కనుక 6 నుంచి నైట్ 12 వరకు. 6:30 నుంచి నైట్ 12 వరకు. ఓకే, సండేస్ కూడా సేమ్ టైం. మీరు ఇప్పుడు చిన్న స్థాయి నుంచి అంటే 1997 నుంచి వచ్చాను, ఇప్పటికి 2025 అంటే ఆల్మోస్ట్ ఒక 28-30 ఇయర్స్ నుంచి మీరు ఇదే ఫుడ్ బిజినెస్లోనే ఉన్నారు. మీలాగే చిన్న స్థాయి ఎవరైనా బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, లేదంటే ఒక పులావ్ పాయింటే స్టార్ట్ చేయాలనుకున్నా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ అంటే సొంతంగా మనం ముందు పని నేర్చుకోవాలి. ఇది మనం వేసే ప్రతి ఒక్క పదార్థం వర్కర్ మీద ఆధారపడకుండా మనం తయారు చేసే విధానం మనం నేర్చుకున్నట్టయితే మనం ఏ రోజైనా సరే మనం ప్రజలకి అందుబాటు రేట్లు మనం ఇవ్వగలం. వర్కర్ మీద డిపెండ్ అయితే అతని జీతము అతని మీద మనం ఆధారపడాలి. ఆ చేసే పని కూడా మనకు తెలిసి ఉండాలి ముందు. ఫస్ట్ అతను వండే ఏ పదార్థం వండుతాడు అది మనకు తెలిసి ఉంటేనే మనం అవతల పక్క వ్యాపారం పెట్టాలి. టోటల్గా మీ దగ్గర ఓన్లీ చికెన్ అండ్ మటన్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి? ఇంకేదైనా సీ ఫుడ్? ప్రాన్స్ ఉన్నాయి. సీ ఫుడ్లో ప్రాన్స్ ఉంది, అలాగే అపోలో ఫిష్ ఉంటుంది. ఫిష్, సీ ఫుడ్, మటన్, చికెన్. ఓకే, ఫైన్. సార్ శ్రీనిబాబు గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత సండేస్ నార్మల్గానే మీ షాప్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అసలు జనంతో ఫుల్గానా, సండే అంటే ఇంకా ఫుల్గా ఉంటారు. ఇంత బిజీ టైంలో కూడా, ఇంత రష్లో కూడా మేము అడగగానే వెంటనే మాకు కొన్ని సజెషన్స్ చెప్పారు. మీ యొక్క బిజినెస్ ఎలా ఉంది, అసలు మీ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది మాకు చాలా చక్కగా సౌకర్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీనుబాబు కోడి పలావ్ ఎలా ఉంది సార్? టేస్ట్ బాగుంది మేడం, చాలా బాగుంది. ఓకే, ఈరోజు స్పెషల్ డిష్ మీరు ఆర్డర్ చేసింది? అవునవును, కొత్తగా పెట్టారు ఈరోజు. ఓకే, అంటే మీరు ఇదివరకు ఎప్పుడైనా వచ్చారు సార్? ఇదేనా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. చాలా టేస్ట్ మాత్రం బాగుంది. చాలా బాగుంది. మీరేంటో ఆర్డర్ చేశారు? మేము చికెన్ పలావ్ చేసాం. చికెన్ పలావ్. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది నేను 4th టైం తిందాం. 4th టైం. ఓకే సార్, ప్రైస్ ఇది ఎంత సార్? ఇది 120 రూపీస్కి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి క్వాలిటీ, బెటర్. మంచి క్వాలిటీ, బెటర్. చాలా క్వాలిటీ. మేము వచ్చింది ఎన్ఐడి నుంచి వచ్చాం. ఎన్ఐడి నుంచి కేవలం శ్రీనిబాబు కోడి పలావ్ కోసం వచ్చారు. 120 రూపీస్కి చాలా ఓకే, ఒక పర్సన్కి అలా సరిపోతుంది. పర్సన్ సరి. సండే వస్తానండి. ఎవ్రీ సండే? ఎవ్రీ సండే కదండి, నెలకు 2 సార్లు వస్తాను. ఓకే, ఎంత సార్ ప్రైస్ అంటే ఇది? 120. బాగుంటుందా? 120 బాగానే ఉంటుంది. మీకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు? క్వాలిటీ అంటే బాగానే ఉంటుందండి. ఇంకా అంటే క్వాలిటీ అంటే సినిమా చూశారు కదా, క్వాలిటీ దానికోసం బాగానే ఉంటుందండి. ఇక్కడ తింటున్న వాళ్ళ కాదు, ఒకసారి టేక్ అవే కస్టమర్స్ కూడా ఒకసారి ఉన్నారు, ఒకసారి వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా, మీరు టేక్ అవే తీసుకున్నారు కదా, ఎంతసేపు మీకు ఎట్లా? 20 minutes అయిందండి. 20 minutes. ఆదివారం పూట 2-3 కౌంటర్లు పెడితే బాగుంటుంది. కొద్దిగా ఏంటంటే తోపులాటగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సండేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది.
అది కూడా టైం ఎక్కువ పడుతుంది, జనం కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది అన్నమాట. అది కొద్దిగా టైం ఎక్కువ ఆదివారం పాటు సండే పాటు 2-3 కౌంటర్లు పెడితే టైం కూడా కలిసి వస్తుంది కదా. ఇప్పుడు ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, షాపుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఏంటంటే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నమాట. చూసారు కదండి, శ్రీనిబాబు కోడిపల్లం ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి ఎంతో చక్కని రేట్లతో, అంటే ఒక కోడిపల్లం వచ్చేసి 120 రూపీస్ అంట. నేనే అసలు నిజంగా చాలా అదయ్యాను. 120 రూపీస్కి అసలు ఏమొస్తుంది? ఒక కోడిపల్లం అయితే 120 రూపీస్లో చికెన్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా 120 రూపీస్. బిర్యానీ, పులావ్ ఇవన్నీ కూడా చాలా వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో. ఒక మటన్ పులావ్ అయితే కనుక చాలా చాలా తక్కువగా 300 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది మన శ్రీనిబాబు కోడిపల్లం దగ్గర. అయితే మనం ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో, అందరికీ ఏ టైంలోనే అవైలబుల్గా. మెయిన్ 1 వీక్ టోటల్ వీక్ అంతా ఉంటుంది, ఏ రోజు కూడా హాలిడే లేకుండా. మండే టు సండే, మండే నుంచి సండే వరకు, నాట్ ఈవెన్ సాటర్డేస్ థర్స్డేస్ అని కాకుండా ప్రతిరోజు ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు లంచ్ అవర్స్, మళ్ళీ ఈవినింగ్ 4 to 6 లోపు చికెన్ పకోడీ, బాదం పాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి నైట్ 11:30 వరకు కూడా మళ్ళీ బిర్యానీ, పులావ్స్ అన్నీ ఉంటున్నాయి. వీక్లీ మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ ఉంటున్నాయి. ప్లస్ సండే కూడా వారానికి ఒక స్పెషల్ ఐటమ్ అన్నట్టుగా చక్కగా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని బయట దొరికే పెద్ద రెస్టారెంట్స్లో దొరికే ప్రతి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న జీవీఎంసీ ఆపోజిట్లో శ్రీనిబాబు కోడిపల్లం.